పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ముఖ్యమంత్రిగా ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. బీజేపీ పెద్దలు ఆ నిర్ణయమే తీసుకుంటే బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఆ మహిళ ఎవరు? ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఎవరికి అవకాశం ఉంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. 1982 నుంచి ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తున్నప్పటికీ 2016లో తొలిసారిగా 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అసెంబ్లీలోకి ప్రవేశించింది. 10 ఏళ్లు గడిచేసరికి 2026 నాటికి పశ్చిమ బెంగాల్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయ సంబరాలను కాషాయ పార్టీ ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ప్రకటించబోతోంది అనేది ప్రధాన చర్చగా మారింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా జాతీయ పార్టీల వ్యూహాలు ఉంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థులను జాతీయ పార్టీలు ముందుగానే ప్రకటించవు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో కూడా అదే జరిగింది. బెంగాల్లో మోదీనే పార్టీకి ప్రధాన ఆకర్షణ. బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20కి పైగా సభల్లో పాల్గొని మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకొని ఆయన మాట్లాడారు. కాబట్టి బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ తరపున ప్రధాన మహిళా నేతల్లో అగ్నిమిత్రా పాల్, రూపా గంగూలీ సీఎం రేసులో ఉన్నారని చెప్తున్నారు. రూపా గంగూలీ బిఆర్ చోప్రా మహాభారత సిరీస్లో ద్రౌపది పాత్రతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఆమె గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అర్బన్ ఓటర్లలో ఆమెకు విశేషమైన ఆదరణ ఉంది. ఇక మరో సీనియర్ మహిళా నేత అగ్నిమిత్రా పాల్ విషయానికి వస్తే ఆమె పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కాషాయ నేతల్లో ఈమె కూడా కీలకంగా ఉంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా పలు అంశాల్లో మహిళా గళాన్ని గట్టిగా వినిపించారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, ఇంకా ఇతర కీలక నేతలు నిశిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. మమతను ఓడించిన సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం ప్రస్తుతానికి జోరుగా జరుగుతోంది. సువేందు అధికారి తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. కాంగ్రెస్ తరపున కౌన్సిలర్ గా గెలిచిన ఆయన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వివిధ పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేసి మమతా బెనర్జీ దృష్టిలో పడ్డారు. సీఎం మమతా బెనర్జీ అభిప్రాయాలతో విభేదించి 2020లో బీజేపీలో చేరారు. 2021లో నందిగ్రామ్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించారు. అనంతరం ప్రతిపక్ష నేతగా ఆయన తనదైన శైలిలో దూసుకుపోయారు. తాజా ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వైపే కమలనాథులు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.